నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ బిక్కవోలు రోడ్డు నందు వెలసిన మణికంఠస్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా వారాహి అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించబడింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అరుదైన ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం విజయదశమి పర్వదినం సందర్భంగా ఉదయం 9:41 పండితులచే శాస్త్రోక్తంగా జరిగింది. ఈ మహోత్సవంలో యజ్ఞకర్తలుగా సత్యసుబ్బారెడ్డి దంపతులు, ఎన్వివి రామారెడ్డి దంపతులు వారాహి అమ్మవారి హోమ కార్యక్రమాలను నిర్వహించి అమ్మవారి ప్రతిష్ఠాపనలో పాలుపంచుకున్నారు. వేలాది మంది భక్తులు వారాహి వారాహి నామస్మరణలతో ఆలయాన్ని సందర్శించారు. ముందుగా గోమాతకు దర్శనమును కల్పించి అనంతరం బింబదర్శనం ద్వారా భక్తులకు వారాహి అమ్మ దర్శనాన్ని కల్పించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమేలి రామకృష్ణారెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారిని దర్శించుకుని ఆయురారోగ్యములను పొందగలరని ఈ సందర్భంగా ఆలయ కమిటీ తెలియజేసింది. ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో మణికంఠస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సత్తి భగవాన్ రెడ్డి, మండ రాజారెడ్డి, డిఆర్కే రెడ్డి, ద్వారంపూడి యువ రాజారెడ్డి, కొండారెడ్డి వెంకటకృష్ణారెడ్డి, టివి కృష్ణారెడ్డి, సతీష్ రెడ్డి మున్నా, ఆత్మకమిటీ చైర్మన్ ఆర్ నాగు, మణికంఠస్వామి ఆలయ కమిటీ సభ్యులు, భవానీ మాలధారులు, వారాహి మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వివరాలను మండ మణికుమార్ శర్మ తెలియజేశారు. జై వారాహి దేవి నమః. గొల్లల మామిడాడ బెక్కవోలు రోడ్లో వేయించేసినటువంటి శ్రీ మామిడాడ మణికంఠ స్వామివారి దేవస్థానంలో నేడు విజయదశమి పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా యావత్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ ఎక్కడా లేనటువంటి విధంగా ఈ గొల్లల మామిడాడ క్షేత్రంలో శ్రీ శ్రీ వారాహి అమ్మవారి ప్రాణప్రతిష్ఠ విగ్రహముల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గత 3 రోజులుగా అమ్మవారికి శాస్త్రోక్తంగా చండీ హోమము, అలాగే అమ్మవారికి పంచగవ్యాది సేవలు అన్నీ నిర్వహించి నేడు 9:41 ఈ యొక్క వారాహి అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. అందులో